వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ బాగా వైరల్ అవుతున్న అండ్ ట్రెండింగ్ లో ఉన్న ఇలాంటి వీడియోస్ ని ఎట్లా క్రియేట్ చేయాలనేది ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను. సో వీడియోని చూసేయండి. నేను మామిడి, వేసవికాలపు రాజు అంటారు నన్ను. నాలో విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఆ సహజ చక్కెర నీకు వెంటనే శక్తినిస్తుంది. నేను ఫైబర్ తో నిండి ఉంటాను కాబట్టి జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. నా పేరు ఫ్రైడ్ చికెన్. టేస్ట్ లో నేను ఎంతో ఫేమస్ గానీ నన్ను రోజు తింటే మీ డైజెషన్ అవుతుంది కొలాప్స్. నాతో పాటు సాస్ ఫ్రీ. నన్ను తింటే మీ కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఫ్రీ. నా పేరు బర్గర్. కంఫర్ట్ ఫుడ్ అంటారు కానీ లోపల మాత్రం బ్లాక్ మొదలెడతా. ఫ్యాట్, కొలెస్ట్రాల్ నా కాంబో. ఈ వీడియోస్ అనేవి ఇప్పుడు చాలా బాగా వైరల్ అవుతున్నాయి. మీరు యూట్యూబ్ లో చూసినా ఆర్ ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఈ వీడియోస్ కి ఆర్ ఈ రీల్స్ కి ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి అండ్ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా ఎక్కువగా వస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ వీడియోస్ క్రియేట్ చేయడానికి ప్రాంప్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రాంప్ట్ ప్రకారమే మనం దాని యొక్క ఇమేజెస్ క్రియేట్ చేస్తాం అండ్ ఇమేజ్ టు వీడియో క్రియేట్ చేస్తాం అనమాట. సో దట్ పర్ఫెక్ట్ గా వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్రాంప్టింగ్ అనేది మనం ఓన్ గా ఇవ్వటం కంటే మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని కానీ ఆర్ ఎల్స్ మీరు జెమినై కావాలనుకుంటే జెమినైని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వీటిని యూజ్ చేసుకొని ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోండి అండ్ ఆ ప్రాంప్ట్ ని తీసుకొని ఇమేజెస్ వీడియోస్ గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం నేనేం చేస్తున్నా అంటే జస్ట్ చాట్ జీపీటీకి వెళ్తున్నాను. సో ఇట్లా చాట్ జీపీటీకి వెళ్ళి నేను ఈ ప్రాంప్ట్ ఇస్తాను. ఈ ప్రాంప్ట్ లో నేను ఎవ్రీథింగ్ క్లియర్ గా స్ట్రక్చర్డ్ ఫార్మేట్ లో పెట్టాను. సో ఈ ప్రాంప్ట్ నుంచి మనకి ఏమొస్తుంది, ఇమేజ్ క్రియేషన్ ప్రాంప్ట్ వస్తుంది, వీడియో క్రియేషన్ ప్రాంప్ట్ అండ్ ఆల్సో వాయిస్ ఓవర్ కూడా ఎలా ఇవ్వాలి అనేది మొత్తం కూడా ఇదే ప్రాంప్ట్ లో ఉందన్నమాట. ఈ ప్రాంప్ట్ ని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ ని నేను జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఈ ప్రాంప్ట్ ని చదవండి, క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చేసరికి నేను తెలుగు అని పెట్టాను. మీకు నచ్చిన లాంగ్వేజ్ ని మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసారా 5 ఫ్రూట్ నేమ్స్ 5 వెజిటబుల్స్ వచ్చేటట్లు ఇచ్చాను. అండ్ ఆల్సో దీన్ని కూడా మీకు నచ్చినట్లుగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏం చేయాలి, ఇమేజ్ క్రియేషన్ కి కావాల్సిన ప్రాంప్ట్స్ అండ్ ఆల్సో వీడియో క్రియేషన్ కి కావాల్సిన ప్రాంప్ట్స్ ఇట్లా మొత్తం ప్రొవైడ్ చేశాను. అండ్ వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి అనేది ఎవ్రీథింగ్ ఇచ్చాను. వన్స్ ఇచ్చిన తర్వాత నేను జస్ట్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు కూడా సింపుల్ గా ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఇచ్చేస్తుంది అనమాట. సో స్టెప్ 1 టాప్ 5 ఫ్రూట్ నేమ్స్ ఇచ్చింది అండ్ టాప్ 5 వెజిటబుల్ నేమ్స్ ఇచ్చింది. ఇప్పుడు వాటికి ఏం చేయాలి అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యాంగో యొక్క ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్. సో మీరేం చేస్తారు, జస్ట్ ఈ ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని కాపీ చేసుకొని ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, సో అండ్ దీనికి కావాల్సిన వాయిస్ ఓవర్ ని కూడా ప్రొవైడ్ చేసింది. సో మనం స్క్రిప్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా చాట్ జీపీటీ నేను ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం ఎవ్రీథింగ్ జనరేట్ చేసింది. అట్లా మనకి ప్రతి ఒక్క ఫ్రూట్ కి ఇచ్చింది కదా. ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడం. సో ఈ ఇమేజెస్ క్రియేట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నా, సింపుల్ గా దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి సేమ్ ఇదే చాట్ జీపీటీలో పేస్ట్ చేసి జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తాను. సో దట్ ఇది నాకు ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది. ఇట్లా మీరు ఎయిదర్ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని అయినా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో లిమిటెడ్ ఇమేజెస్ మాత్రమే మనకు వస్తాయి. బికాస్ చాట్ జీపీటీ అనేది కంప్లీట్లీ ఫ్రీ కాదు, ఓన్లీ సెట్ అయిన లిమిట్స్ వరకే మనకి ఫ్రీ అనమాట. సో మీకు ఫ్రీ కావాలి అనుకుంటే మీరు విస్క్ ని ట్రై చేయొచ్చు. విస్క్ లో కూడా మీకు టెక్స్ట్ టు ఇమేజెస్ వస్తాయి. దాంట్లో మీరు అన్లిమిటెడ్ ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఇట్లా విస్క్ అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను. సో విస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ఉంది కదా విస్క్ ల్యాబ్స్ అని, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ యొక్క మెయిల్ తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ టూల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ ఏదైతే చాట్ జీపీటీ నుంచి మీరు కాపీ చేసుకున్నారో ప్రాంప్ట్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. సో దట్ మనకి ఒక్కో ప్రాంప్ట్ కి 2 ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఆ 2 ఇమేజెస్ లో మీకు ఏదైతే నచ్చిందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా 2 ఇమేజెస్ జనరేట్ అయినాయి. అండ్ ఇది నాకు ల్యాండ్స్కేప్ మోడ్ లో వచ్చింది. మీకు ల్యాండ్స్కేప్ కాదు పోర్ట్రేట్ కావాలనుకుంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్ లో ఇవ్వచ్చు. సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫర్ సపోజ్ మీకు పోర్ట్రేట్ కావాలనుకుంటే 9:16 ఆర్ స్క్వేర్ షేప్ 1:1 రేషియో కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 9:16 సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు నేను జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు నాకు సేమ్ ప్రాంప్ట్ తోటి పోర్ట్రేట్ మోడ్ లో వస్తుంది అనమాట ఇమేజ్. సో ఇక్కడ చూసారు కదా పోర్ట్రేట్ మోడ్ లో మనకి ఇమేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ల్యాండ్స్కేప్ వచ్చింది అండ్ ఆల్సో పోర్ట్రేట్ కూడా వచ్చింది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇట్లా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయి
మీ యొక్క డౌన్లోడ్స్ లో సేవ్ అయిపోతుంది. సో ఇట్లా మీరు విస్క్ యూజ్ చేసుకొని ఇమేజెస్ జనరేట్ చేసుకునే ప్రాసెస్. అట్లా కాదు మీకు చాట్ జీపీటీలో ఏంటి చూసారా, చాట్ జీపీటీలో ఇంకా పర్ఫెక్ట్ గా మనకి ఇమేజ్ ని జనరేట్ చేసి ఇచ్చింది. సో ఈ ఇమేజ్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది మీకు జనరేట్ అయిపోతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు చాట్ జీపీటీలో పర్ఫెక్ట్ గా వస్తున్నాయి బట్ కొన్ని ఇమేజెస్ మాత్రమే వస్తున్నాయి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మెయిల్ ఏదైతే లాగిన్ అయ్యారో దీన్ని లాగౌట్ అయిపోయి ఇక్కడ మెయిల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే లాగౌట్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని లాగౌట్ అయిపోయి మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి సో దట్ ఇంకొన్ని ఎక్స్ట్రా ఇమేజెస్ ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఇమేజ్ అనేది జనరేట్ అయింది కదా, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి, ఇమేజ్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఫైన్, నౌ ఇమేజ్ జనరేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, ఇమేజ్ ని వీడియోగా కన్వర్ట్ చేయటం. వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఈ 2026 లో మీరు వన్ ఆఫ్ ద టాప్ స్కిల్ నేర్చుకుని బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఈ ఏఐ మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఇందులో మీకు కంప్లీట్ ఫేస్లెస్ వీడియోస్ క్రియేషన్ లైక్ ఏఐ మూవీస్, కార్టూన్స్, రైమ్స్, డెవోషనల్, ఎడ్యుకేషనల్, ఇలా ఎనీ కంటెంట్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ మన కోర్స్ లో ఉంటుంది. ఆల్సో దీని నుండి డిఫరెంట్ వేస్ లో ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, యూట్యూబ్ కంప్లీట్ గైడ్ అండ్ సోషల్ మీడియాలో ఎలా గ్రో అవ్వాలి అనే కంప్లీట్ గైడ్ ఉంటుంది. ఈ కోర్స్ లో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లస్ లైఫ్ టైం అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ సపోర్ట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు కూడా కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను అండ్ కమెంట్స్ లో కూడా పిన్ చేశాను. ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. అలర్ట్, ఓన్లీ ఫ్యూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి, సో జాయిన్ ఫాస్ట్. Now let's continue the video. ఫైన్, నౌ ఇమేజ్ జనరేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, ఇమేజ్ ని వీడియోగా కన్వర్ట్ చేయటం. మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ గా చాట్ జీపీటీ ఏదైతే ప్రొవైడ్ చేసిందో దాన్ని టెక్స్ట్ టు వీడియో కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. బట్ డైరెక్ట్ టెక్స్ట్ టు వీడియో కన్వర్ట్ చేస్తే క్వాలిటీ అనేది అంత క్లియర్ గా ఉండదు. సో మీరు మీకు జస్ట్ ఫ్యూ సెకండ్స్ టైమే తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఆ ఇమేజ్ ని వీడియోగా కన్వర్ట్ చేసుకోండి, క్లారిటీ బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇమేజ్ జనరేట్ చేసుకున్నా కదా అండ్ వీడియో జనరేట్ చేసుకోవడం కోసం నేను ఫ్లోని యూజ్ చేస్తున్నాను. సో ఇట్లా నేను న్యూ ట్యాబ్ కి వెళ్ళి ఫ్లో అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఫ్లో అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా గూగుల్ యాప్స్ ఫ్లో అని, దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా ఫ్లో ఓపెన్ అయింది కదా, ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో మీద క్లిక్ చేయండి సో దట్ ఇది అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఫ్లో వచ్చేసరికి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో పెయిడ్ కావాలనుకుంటే పెయిడ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రీలో వచ్చేసరికి మీకు 100 క్రెడిట్స్ వస్తాయి. ఈ 100 క్రెడిట్స్ తోటి మీరు 5 వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో డైలీ లాగిన్ అయ్యే కొద్దీ మీకు 50 ఎక్స్ట్రా క్రెడిట్స్ వస్తాయి అనమాట. అంటే 100 మంత్లీ క్రెడిట్స్ ప్లస్ డైలీ 50 ఫ్రీ క్రెడిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 50 క్రెడిట్స్ తోటి 2 వీడియోస్ ని మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీరు ఫ్లోన్ యూజ్ చేసుకుని ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది కూడా మీకు కంప్లీట్ అయిపోయింది అనుకుంటే ఈ మెయిల్ ఐడితో లాగౌట్ అయిపోయి కొత్త మెయిల్ ఐడితో లాగిన్ అయినట్లయితే ఇంకొంచెం ఫ్రీ క్రెడిట్స్ అనేవి వస్తాయి. ఇట్లా మీరు ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పెయిడ్ లో వచ్చేసరికి మీరు గనక జియో యూజర్స్ అయితే ఈ జెమినై వాళ్ళు మనకి 1.5 year వరకు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ మంత్ మీకు 1000 ఫ్రీ క్రెడిట్స్ అనేవి వస్తాయి అనమాట ఫ్లోలో. ఆల్సో జెమినైని కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నానో బనానాని యూజ్ చేసుకొని ఫ్రీగా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, వీడియో జనరేషన్ అండ్ నోట్బుక్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా వస్తాయి. సో మీరు జియో యూజర్ కనుక అయితే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్సో దీని రిలేటెడ్ వీడియో కూడా నా యూట్యూబ్ లో పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ క్రెడిట్స్ గురించి ఇప్పుడు మీకు క్లియర్ కదా. సో దీంట్లో వీడియోస్ ఎట్లా జనరేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఫ్లో ఓపెన్ అయినాక ఇట్లా న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా దీని యొక్క ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ జనరేట్ చేసామో ఆ ఇమేజ్ ని రిఫరెన్స్ గా ఇచ్చి దాన్ని వీడియోగా మనం క్రియేట్ చేసుకుంటాం. సో దట్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ వాయిస్ ఓవర్ కూడా చాలా క్లియర్ గా జనరేట్ చేస్తుంది ఈ ఫ్లోలో. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీ యొక్క ఇమేజ్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని రెఫరెన్స్ గా ఇవ్వటం కోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రీవియస్ గా మీరు చాట్ జీపీటీ నుంచి ఏదైతే ఇమేజ్ జనరేట్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. అండ్ ఇక్కడ ల్యాండ్స్కేప్ మోడ్ లో వచ్చింది. దీన్ని మీరు పోర్ట్రేట్ మోడ్ లోకి చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ
ఆప్షన్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకొని పోర్ట్రేట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో దట్ ఇది మనకి పోర్ట్రేట్ లో ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు జస్ట్ క్రాప్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయండి. సో దీని మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దట్ నాకు ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో మనం ప్రాంప్ట్ ని కూడా ప్రొవైడ్ చేయాలి కదా. ఈ ప్రాంప్ట్ మనం ప్రీవియస్ గా ChatGPT ఏదైతే ఇచ్చిందో సేమ్ అదే ప్రాంప్ట్ ని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను ChatGPTకి వచ్చి నేను మొత్తం కాపీ చేయట్లే, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇమేజ్ జనరేషన్ కంప్లీట్ అయిపోయింది. నాకు కావాల్సింది ఓన్లీ వీడియో ప్రాంప్ట్ కాబట్టి ఈ కింద ఉంది కదా టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్ అని, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఆల్సో దాంతో పాటు వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ను కూడా కాపీ చేసుకుంటున్నాను. సో ఇట్లా వాయిస్ ఓవర్ కూడా చేసుకుంటున్నా. ఎందుకు అంటే ఈ టెక్స్ట్ టు వీడియోతో పాటు వాయిస్ ఓవర్ కూడా జనరేట్ అవ్వాలి కాబట్టి ఈ 3 and 4 స్టెప్స్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకున్నా. ఫ్లోలోకి వచ్చాను అండ్ ఇక్కడ చూసారా నా యొక్క ఇమేజ్ ఏదైతే ఇచ్చానో అది ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. సింపుల్ గా ఇప్పుడు నేను ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తున్నా. ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత దీంట్లో మీరు ఫర్దర్ సెట్టింగ్స్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్ అని. సో దీంట్లో వచ్చేసరికి మీరు ఆస్పెక్ట్ రేషియో ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అవుట్పుట్ పర్ ప్రాంప్ట్ అంటే మీకు ఒక ప్రాంప్ట్ కి ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంప్ట్ ఇచ్చాను, నాకు ఒక వీడియో చాలు అనుకుంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీకు 2 కావాలనుకుంటే 2 సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒకటే ఇస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అది ప్రాపర్ గా జనరేట్ అవ్వకపోతే మళ్ళీ సేమ్ ప్రాంప్ట్ ఇచ్చి ఇంకో వీడియో జనరేట్ చేసుకుంటాను. సో దట్ మనకి క్రెడిట్స్ అనేవి మిగులుతాయి కాబట్టి నేను ఫస్ట్ ఓన్లీ 1 వీడియో జనరేట్ చేస్తాను. అది కరెక్ట్ గా రాకపోతే ఇంకో వీడియో జనరేట్ చేస్తాను. సో ఇక్కడ మోడల్ అని ఉంది కదా, దీంట్లో వచ్చేసరికి మీకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. వియో 3.1 ఫాస్ట్ వచ్చేసరికి మనకి 20 క్రెడిట్స్ నే ఛార్జ్ చేస్తుంది. అట్లా కాదు మీకు క్వాలిటీ బాగుండాలి పర్ఫెక్ట్ గా రావాలి అనుకుంటే వియో 3.1 క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. బట్ మీకు ఇక్కడ ఒక్కో వీడియోకి 100 క్రెడిట్స్ అయితే ఛార్జ్ చేస్తుంది అనమాట. సో మీరు వియో 3.1 ఫాస్ట్ ఓన్లీ 20 క్రెడిట్స్ అండ్ ఆల్సో వీడియో క్వాలిటీ కూడా బాగా వస్తుంది. సో ఇక్కడ వియో 3.1 సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నా. సో నాకు వీడియో అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఈ వీడియో జనరేట్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. విత్ ఇన్ 1 minute లోపే మనకి వీడియో అనేది జనరేట్ అయ్యి ఇస్తుంది. వీడియో జనరేట్ అయింది కదా, దీన్ని ప్లే చేసి చూపిస్తాను చూడండి. హాయ్, నేను మామిడి, పండ్ల రాజుని అంటారు నన్ను. నాలో విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. నీ చర్మానికి సహజమైన కాంతి ఇవ్వడం నా పని. సో చూసారు కదా, వీడియో చాలా పర్ఫెక్ట్ గా జనరేట్ అయింది కదా. ఇప్పుడు ఇది ఎంత వరకు వచ్చింది, మనకి వాయిస్ ఓవర్ చూస్తున్నట్లయితే కంప్లీట్ స్క్రిప్ట్ జనరేట్ చేయలేదు, ఓన్లీ ఇక్కడ వరకే చేసింది. అదేంటి, మీ చర్మానికి సహజమైన కాంతి ఇవ్వడం నా పని అని ఉంది కదా, ఓన్లీ అక్కడ వరకే జనరేట్ చేసింది. అండ్ రిమైనింగ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని జనరేట్ చేయలేదు కదా. ఇప్పుడు దానికి మీరేం చేయాలంటే ఇక్కడ మీరు దీన్నే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఎక్స్టెండ్ చేసుకోవడానికి జస్ట్ మీరు వీడియో పైన వెళ్తే ఇక్కడ యాడ్ టు సీన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళండి. సో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మన యొక్క ఫస్ట్ ఫ్రేమ్ ఇది అండ్ సెకండ్ ఫ్రేమ్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మీరు సెకండ్ ఫ్రేమ్ యాడ్ చేసుకోవడం కోసం జస్ట్ మీరు ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఎక్స్టెండ్ మీద క్లిక్ చేయండి. సో ఎక్స్టెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్ గా మీకు ఏ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పేసి అడుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సేమ్ ప్రీవియస్ గా ఏదైతే ప్రాంప్ట్ ప్రొవైడ్ చేశారో ఆ ప్రాంప్ట్ కి మీరు ఏం చేస్తారు, ప్రీవియస్ గా మీ ప్రాంప్ట్ ఉంది కదా సేమ్ దాన్ని పేస్ట్ చేసి ఈ ముందు ఇది ఎంత వరకు అయితే చదివిందో ఆ చదివిన పార్ట్ వరకు రిమూవ్ చేయండి. సో మీకు ఇది ఇంకా క్లియర్ గా చెప్తాను. ఇది నాకు ఫస్ట్ జనరేట్ చేసిన ప్రాంప్ట్ కదా, దీంట్లో ఎంత వరకు చెప్పింది, ఇక్కడ మెరుగుపరుస్తాయి అన్నంత వరకు చెప్పింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాంప్ట్ ని కాపీ పేస్ట్ చేస్తాను అనమాట. సో దానికోసం ఎయిదర్ మీరు ChatGPT నుంచైనా ఆర్ ఎల్స్ ఇక్కడ మీరు చూసుకుంటే రీయూస్ ప్రాంప్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దట్ ప్రాంప్ట్ అనేది మొత్తం కంప్లీట్ గా వస్తుంది. దీన్ని ఫుల్ గా ఇట్లా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే ప్రీవియస్ సీన్ ఉందో దీంట్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇది ఎంత వరకు అయితే ముందు చదివిందో దాన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇట్లా మీరు ఏదర్ దీని నుంచి అయినా తీసుకోవచ్చు ఆర్ ChatGPT నుంచి సింపుల్ గా కాపీ చేసి ముందు ఎంత వరకు చదివిందో దాన్ని రిమూవ్ చేయవచ్చు. ఇక్కడ నేను ఈ పార్ట్ వరకు రిమూవ్ చేస్తున్నా బికాజ్ అది ఆల్రెడీ చదివింది కాబట్టి. సో ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఇక్కడ ఈ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది ఇదే దానికి యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది కదా. అండ్ వన్స్ వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత ఒకేసారి మనం కంప్లీట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని డైరెక్ట్ గా మీరు యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ పోస్ట్ చేయవచ్చు. అండ్ ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సేమ్ ఇమేజ్ ఏదైతే ముందు ఇమేజ్ ఇచ్చామో సేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. అండ్ ఆల్సో వాయిస్ ఓవర్ కూడా సేమ్ గా వస్తుంది, ఎలాంటి చేంజెస్ యాడ్ చేయదన్నమాట. సో ఇట్లా మీరు ఒక ఫుల్ వీడియో 8 seconds కాకుండా ఇంకొంచెం ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి. ఇది మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ నాకు చూసారా ఫుల్ వీడియో అనేది జనరేట్ అయిపోయింది.
ఈ జనరేట్ అయిపోయిన దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎక్స్పోర్టింగ్ అని వస్తుంది కదా, ఎక్స్పోర్టెడ్ అని వచ్చింది. జస్ట్ ఇక్కడ నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. వీడియో నాకు డౌన్లోడ్ అయిపోయింది అండ్ ఆ డౌన్లోడ్ అయిన వీడియోని నేను ప్లే చేసి చూపిస్తాను. సో చూడండి, వీడియో అనేది 15 సెకండ్స్ ఉంది అండ్ దీన్ని నేను ప్లే చేస్తున్నాను. నేను మామిడి, వేసవి కాలపు రాజు అంటారు నన్ను. నాలో విటామిన్ ఏ, విటామిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి నీ కంటి చూపును మెరుగు. నా సహజ చక్కెర నీకు వెంటనే శక్తినిస్తుంది. నేను ఫైబర్ తో నిండి ఉంటాను కాబట్టి జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. సో చూసారు కదా, ఇట్లా కంప్లీట్ మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా ఒకే వీడియోలో జనరేట్ అయిందనమాట. ఈ విధంగా మీరు ఫ్లోని యూజ్ చేసుకొని మీకు కావాల్సినట్లుగా ఒక కంప్లీట్ ఎక్స్టెన్షన్ వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఒక్క సింగిల్ ప్రాంప్ట్ తో కంప్లీట్ మొత్తం క్రియేట్ చేశారు. ఇట్లానే కంప్లీట్ గా ఒక్క ప్రాంప్ట్ తో కంప్లీట్ వీడియోస్ ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఆల్సో ఏఐని యూజ్ చేసుకొని ఎనీ టైప్ ఆఫ్ వీడియో క్రియేషన్స్ లైక్ ఏ మూవీస్, రైమ్స్, డెవోషనల్ వీడియోస్, కార్టూన్స్, సాంగ్స్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్, ఇట్లా ఏఐని యూజ్ చేసుకొని ఒక కంప్లీట్ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను కోర్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ లైఫ్ టైం అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. కోర్స్ కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి మీరు కాల్ చేసి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి, సో జాయిన్ ఫాస్ట్. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.